డాక్టర్ జేకేఆర్ గారిని నేను 6-7 నెలల క్రితం కలిశానండి. కలుస్తంతో పాటు గురువుగారు నన్ను చూసేసి సడన్గా నేను మా పేరులో మాడిఫికేషన్ చేయాలని చెప్పారు. దాంతోపాటు నాకు ఒక ఉంగరము, ఒక రుద్రాక్ష, కొన్ని పూజలో వాడే మంత్రాలు ఇచ్చారండి. దాంతోపాటు నాకు ఆర్థికంగా ప్లస్ నా ఆరోగ్యపరంగా చాలా చేంజెస్ వచ్చినాయండి. హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ప్లస్ నాతో పాటు కొంతమందికి కూడా చెప్పాను. ఆ గురువుగారు చెప్పడం వల్ల చాలా మందికి చాలా మేలు జరుగుతుంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. రేపు 6వ తారీఖున అమావాస్య రోజున గనక మీరు ఇలా చేసినట్లయితే మీకు పెద్దల యొక్క అనుగ్రహం కలిగి ఆ ఇంట సిరులతో పాటుగా అలాగే అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి తీరుతుంది. ప్రతి మనిషికి కావలసింది అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం. ఉదాహరణకి సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఇట్లా మనకి అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ వ్యక్తి ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండగలుగుతాడు. మరి ఈ అష్టలక్ష్ముల అనుగ్రహం కావాలి అంటే అమావాస్య రోజు మీరు లక్ష్మీదేవిని, అష్టలక్ష్మీదేవుల యొక్క ఫోటో పెట్టుకుని చక్కగా 8 ఒత్తులు వేసి ఆవు నేతితో దీపారాధన చేసి మీరు అమ్మవారిని వేడుకోవాలి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు, అలాగే అష్టలక్ష్ముల స్తోత్రాలు కావచ్చు పఠించి తీరాలి. అలాగే మన పెద్దల యొక్క దీవెనలు కూడా పొందాలి. అలాగే బతికి ఉన్నవారు మన పెద్దల తల్లిదండ్రులు ఎవరున్నప్పటికీ కూడా వారి దీవెనలు పొందాలి. అలాగే కీర్తిశేషులైన వారి యొక్క ఫోటోలు ఉన్నట్లయితే గనక వారికి దక్షిణముఖంగా పెట్టి, లేదు ఫోటోలు లేకపోయినా వాళ్ళ మనసులో ఊహించుకుని దక్షిణముఖంగా దీపం పెట్టి, ఆవునేతితో దీపం పెట్టి మనసులో సంకల్పం చేసుకుని వారికి ఏ ప్రీతికరమైన ఆహార పదార్థాలు తినేవారో తెలుసుకుని అవి చేసి వారికి పెట్టి ఆ తర్వాత మీరు లేని వారికి పెట్టండి, లేదు కాకికి పెట్టండి. ఇలా గనక మీరు చేసినట్లయితే మీకు కుదిరితే మీ పెద్దల పేర అమావాస్య రోజున అన్నదానాలు కానీ వస్త్రదానాలు కానీ ఓపిక ఉన్నవారు చేసినట్లయితే తప్పకుండా పితృదేవతల యొక్క అనుగ్రహం, అష్టలక్ష్ముల దేవి యొక్క అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలతో పెద్దల దీవెనలు పొంది ఆయురారోగ్యాలతో మీ కోరిన కోరికలు తీర్చుకోవడం ఖాయం. మరి ఇలాంటి అమావాస్యని మనకి నెలకొకసారి వస్తూ ఉంటాయి. కానీ ఈ అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అష్టలక్ష్ములు దేవతల్ని ఆరాధించండి. అలాగే మన పెద్దల్ని, కీర్తిశేషులైన పెద్దల్ని కూడా దక్షిణముఖంగా తిరిగి ఈ చిన్న క్రియ చేయటం వల్ల మీ ఇంట సిరుల వర్షంతో పాటుగా అష్టైశ్వర్య భోగభాగ్యాలు, ఆనందము, శుభకార్యాలు మీ ఇంట జరిగి తీరతాయి. నమ్మకం ఉన్నవారు ఇలా చేసి చూడండి. దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.